ఆ పిల్లలకు దేవుని కృప ఎప్పుడు తోడుండాలంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు మోకరించి ప్రార్థన. ఒక భక్తుడు అంటాడు, నీ భర్త పనికి వెళ్ళబోయే ముందు, నీ పిల్లలు కాలేజీకి వెళ్ళబోయే ముందు, స్కూల్కి వెళ్ళబోయే ముందు ఒక తల్లట మోకరించి ప్రార్థన చేయాలట. ఆ తల్లి ఆ దేవుని సన్నిధిలో ఆ ఇంట్లో మోకరించి ప్రార్థన చేసినప్పుడట భర్త ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప ఆయనకు తోడుంటుందట. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప తోడుంటుందట. ఈ బయటికి వెళ్ళినప్పుడు సాతాను శోధించినప్పుడు పాపము చెయ్యకుండా దేవుని కృప వారిని మందలిస్తుందట. దేవుని కృప వారిని సక్రమమైన మార్గంలోనికి నడిపిస్తుందట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లలు బయట ఉన్న, హాస్టల్లో ఉన్న, కాలేజీలో ఉన్న దేవుని కృప తోడుండాలంటే